సమంత తన ప్రెగ్నెన్సీ తర్వాత ఊహించని డెసిషన్ తీసుకుంది. తనది ఎంత మంచి మనసో మరోసారి ప్రూవ్ అయింది. సమంత ఇప్పుడు తల్లి కాబోతుంది. అందులోని తనిచ్చిన కమ్బ్యాక్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. లైఫ్ లో ఇంత సక్సెస్ వచ్చినా సరే తనకి నెగిటివ్ ట్రోల్స్ అయితే తప్పడం లేదు. ఇక ఈ విషయాన్ని గమనించి సమంత ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుంది. రాజ్దీప్ మోర్ మొదటి భార్య శ్యామిలితో విడిపోయి ఇష్టపూర్వకంగానే సమంతని రెండో పెళ్లి చేసుకున్నారు రాజ్. కానీ అతని భార్య శ్యామిలి మాత్రం వీరిద్దరు పెళ్లైన దగ్గర నుంచి ఏదో ఒక ఎమోషనల్ కొటేషన్లు పోస్ట్ చేస్తూనే వచ్చింది. కర్మ అనుభవిస్తారంటూ, మనం చేసిన తప్పు మనకే తిరిగి వస్తుందంటూ ఇలా చాలానే పోస్టులు పెట్టుకొచ్చింది శ్యామిలి. మొదట శ్యామిలి రాజ్ల ఫోటోల్ని సోషల్ మీడియాలో ప్రైవేట్ చేసినా మళ్ళీ అవి పబ్లిక్ చేయడంతో శ్యామిలికి రాజ్ పైన ఇంకా ప్రేమ తగ్గలేదు అంటూ సమంత పైనే నెగిటివ్ గా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. ఇక ఇది గమనించిన సమంత మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్యామిలి ఒంటరిగా ఉండడానికి వీల్లేదు అంటూ మా ఇంట్లోనే కలిసి ఉండాలని కోరిందట. ఎన్నో ఏళ్లుగా నేను తల్లి అవ్వాలనే ఆశ ఇప్పుడు నెరవేరుతుంది. రాజ్ కూడా ఇదే హ్యాపీనెస్ లో ఉన్నారు. మీరు మాత్రం ఇలా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. ఇకపై అందరం కలిసే ఉందామంటూ చెప్పిందట. అయితే ఈ నిర్ణయాన్ని శ్యామిలి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఎంత కాదన్నా తన భర్తని ఇలా చూడడం ఏ ఆడపిల్లకైనా ఇష్టం ఉండదు. శ్యామిలి తల్లి కాలేకపోయింది. దీంతో ఏమి చేయలేక సమంత రాజుల పెళ్లి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.